హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనం ఒక ఛాన్స్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. మన యొక్క ల్యాండ్ గ్యారేజ్లోకి ఒక ఛాన్స్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి వ్యవసాయ భూమి, ఒక 1 ఎకర్ ల్యాండ్ అండి. ఈ యొక్క ప్రాపర్టీ గురించి మీరు మొత్తం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కడం వల్ల ప్రతిరోజు అప్డేట్ చేసిన మా వీడియోస్ మీకు వస్తాయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి, మనము ఈ గూగుల్ మ్యాప్లోకి వెళ్దాము. ఇక్కడ మనకి షామీర్పేట నుండి ఇది ప్రాపర్టీ ఎక్కడంటే కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అండి. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర మనకు ఇక్కడ ఒక నిమిషము కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ మనకు కేసీఆర్ ఫామ్ హౌస్, షామీర్పేట నుండి కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చేసి మనం 36 కిలోమీటర్స్ అండి. మన కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చేసి 36 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి, షామీర్పేట నుండి కరీంనగర్ రోడ్లో మనం స్ట్రేట్కి వెళ్తే ఏమొస్తుంది? ఇప్పుడు షామీర్పేట్, మజిద్పూర్, తుర్కపల్లి, వంటిమామిడి, గౌరారం చౌరస్సుని మనం రైట్ లోపల తీసుకుంటే జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళగానే మనకు ఇదొకటి కొండపోచమ్మ రిజర్వాయర్ వస్తుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి దాటగానే కొద్దిగా ముంగడికి వెళ్ళగానే కరెక్ట్గా మనకు ఈ కరీంనగర్ రోడ్ నుండి కేసీఆర్ ఫామ్ హౌస్ వచ్చేసి మనము 9 to 10 కిలోమీటర్స్ వస్తుందండి. కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే మనకు ఈ ప్రాపర్టీ వచ్చిందండి. ఆ ఫామ్ హౌస్ గోడ కానుకొనే ఉంటుందండి. ఇది మనకు బీటీ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ నుండి జస్ట్ 50 మీటర్స్ లోపల ఉంటుంది ఈ ప్రాపర్టీ. 60 ఫీట్ బీటీ రోడ్ నుండి ఓన్లీ 50 to 60 మీటర్స్ లోపల ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఒకసారి మనము గూగుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు మనము కేసీఆర్ ఫామ్ హౌస్ కొడదామండి. కేసీఆర్ ఫామ్ హౌస్ టు షామీర్పేట కొడదాము. ఒకసారి చూడండి, ఇది మొత్తం 36 కిలోమీటర్స్ వచ్చిందండి షామీర్పేట నుండి. ఇక్కడ చూడండి, ఇక షామీర్పేట అంటే ఇది మనం ఎగ్జాక్ట్లీ రింగ్ రోడ్ వస్తుందండి. షామీర్పేట రింగ్ రోడ్ నుండి కౌంట్ అయింది. ఇది షామీర్పేట రింగ్ రోడ్ తర్వాత షామీర్పేట, మజిద్పూర్, ఆ తర్వాత తుర్కపల్లి, వంటిమామిడి, లక్ష్మక్కపల్లి, ములుగు చౌరస్తా, గౌరారం. ఇది గౌరారం చౌరస్తా అండి. ఇది ఇక కొద్దిగా ముంగడికి వెళ్తే ఇది మనకు మన సరస్వతి టెంపుల్ వర్గల్ చౌరస్తా వస్తుంది. ఇక్కడ ఇది వర్గల్ చౌరస్తా దాటి కొద్దిగా ముంగడు వెళ్ళగానే గౌరవరం వస్తుంది. గౌరవరం నుండి మనం రైట్కి తీసుకోవాలి. అసలు వర్గల్ చౌరస్తాకి వెళ్ళి చూస్తే ఇది మాత్రం 1/2 కిలోమీటర్కి ఉండదండి. ఇది మన రిజర్వాయర్ ఇక్కడ చూపిస్తుంది. ఏం రిజర్వాయర్ అనేది? కొండపోచమ్మ రిజర్వాయర్. ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ ఇక్కడ వర్గల్ చౌరస్తాకి చాలా దగ్గర, కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇలా రౌండ్ తిరిగేసి వెళ్ళాలి. ఇది మర్కుక్ రోడ్ అండి. ఇది మర్కుక్ రోడ్లో వెళ్తే ఇది కొండపోచమ్మ రిజర్వాయర్ పైనకి ప్లేస్ అండి. ఇది మర్కుక్ విలేజ్. ఇది ఇక్కడ చూడండి, ఈ రిజర్వాయర్ దగ్గర మన కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ఇక్కడ రిజర్వాయర్ ఇక ఎక్కడ చూసినా సరే నార్మల్గా ఈ రోడ్లో మాత్రము ఈ హైవే బిట్టు మాత్రము 2 కోట్ల రూపాయలు చెప్తున్నారు ఎక్కడ. కొంచెం సెకండ్ బిట్టు లోపలికి వెళ్ళిన రోడ్డుకి వెళ్తే మాత్రం కంపల్సరీ 1,10,00,000, 1,20,00,000, 1,30,00,000 చెప్తున్నారండి రేటు. ఈ ఏరియాలో చూస్తుంటే ఈ మరకుక్ దగ్గర ఆల్రెడీ మనకు 2-3 ప్రాపర్టీస్ రావడం జరిగింది. ఓకే, చూద్దామండి. ఏదైనా రోడ్ మట్టి రోడ్ ఉంది అంటే 1,30,00,000, 1,20,00,000 చెప్తున్నారు. మెయిన్ డాంబర్ రోడ్ అయితే 1,80,00,000, 1,60,00,000 ఆ రేట్లో చెప్తున్నారు. అయితే మనం ఈ ఫామ్ హౌస్కి డైరెక్ట్ ఇది ఫామ్ హౌస్ చూపించింది, కానీ ఈ ఫామ్ హౌస్లో కాకుండా మనం కొంచెం రూట్ చేంజ్ చేసి వెళ్దాం. చూడండి, ఇదండి మనం వెళ్ళే రూట్. ఇది ఒకసారి చూస్తున్నారా? ఇది 60 ఫీట్ అండి. ఇది మధ్యలో లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది 60 ఫీట్ రోడ్ అండి. ఇది ఇలా వెళ్ళాలి మనము. ఈ ఫామ్ హౌస్ ఇది ఇక్కడ సైడ్, ఇది ఫామ్ హౌస్, ఇక్కడ రైతులది. ఇది ఇలా వెళ్తాం మనము. ఇది దారి, ఇది ఇలా వెళ్ళాలి. అది ఫామ్ హౌస్లోకి వెళ్ళే రోడ్. ఇది అట్లా కాకుండా మనం ఇట్లా వెళ్తే ఇట్లా ఫామ్ హౌస్ చుట్టూ రౌండ్ తిరగాల్సి వస్తుంది. ఇట్లా ఇందులోకి వెళ్ళి
ఇగో ఇది అండి. రైట్. ఇగో ఇట్లా ఇంకా ఇదే స్టేట్కి వెళ్ళాలి ఇట్లా మనము. ఇగో ఇదంతా ఫామ్ హౌస్ అండి. ఇదంతా ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ రోడ్ ఉంది కదండి, ఇది ఫామ్ హౌస్ వెనకాలకెళ్ళి ఒక రోడ్ ఉంది. ఈ పక్కనే ఈ రోడ్ అండి. ఇది మట్టి 33 ఫీట్ రోడ్ ఉందండి. ఈ 33 ఫీట్ రోడ్లో ఇది అండి మనకు వచ్చిన ప్రాపర్టీ వచ్చేసి ఇది అండి. ఎగ్జాక్ట్లీ ఈ ప్రాపర్టీ అండి మనకు వచ్చింది. ఇది 1 ఎకర్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ ఇది 1 ఎకర్ ఉంటుంది. ఈ 1 ఎకర్ ల్యాండ్ మనకు చాలా తక్కువ అండి. ఓన్లీ 50 lakhs rupees ఫర్ ఎకర్ వచ్చింది. ఏదైనా మనం చిన్నగా ఫామ్ హౌస్ కొట్టుకోవడం కానీ, అమ్ముకోవడానికి కానీ, నెక్స్ట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇది కేసీఆర్ ఫామ్ హౌస్. ఈ బార్డర్ వచ్చేసి కేసీఆర్ ఫామ్ హౌస్. ఇట్లా అని ఇట్లా ఈ బార్డర్ వచ్చేసి కేసీఆర్ ఫామ్ హౌస్. ఇట్లా అని మనదేమో ఈ ఫామ్ హౌస్ పక్క నుండి ఫామ్ హౌస్ వెనక రోడ్ ఉంటుంది. ఇట్లా వెళ్తాము. ఇది వాటర్ అండి. ఇవి పెద్ద బాయ్ అండి. ఇది కేసీఆర్కి సంబంధించిన వాళ్ళ ఫీల్డ్కి సంబంధించింది. ఈ రోడ్ ఏంటంటే ఇట్లా అని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇంకో రోడ్డు కలుస్తుందండి. ఈ రోడ్డు కలుస్తుంది. ఇది మళ్ళీ ఫామ్ హౌస్ రౌండ్గా ఒక రోడ్ ఉందండి. ఫామ్ హౌస్కి రౌండ్గా ఒక రోడ్ ఉంది. ఇట్లా తిరిగి ఈ మట్టి రోడ్ మళ్ళీ ఇక్కడ కలుస్తుంది. మనం ఇదంతా తిరిగేదానికన్నా మనకి ఇక్కడికే చాలా దగ్గరగా ఉంటుంది. ఏదో ఇక్కడే రైట్, సారీ. మనము ఇక్కడికి వెళ్ళి ఇది మన ప్రాపర్టీ. ఇక్కడికి వెళ్ళి ఇదంతా తిరిగి ఇక్కడ రావడం కన్నా ఇది ఇక్కడికి జస్ట్ ఒక 50 meters దూరం అండి. ఇది 60 feet రోడ్. ఈ 50 meters డిస్టెన్స్. ఇది ప్రాపర్టీ. ఒక్క నిమిషము, నేను సారీ ఇది కాపీ చేసుకుందాం. మనం లాటిట్యూడ్ నెంబర్ కాపీ చేసుకొని షామీర్పేట్ తెలంగాణ కొట్టినా. ఇడికెళ్ళి మనం లాటిట్యూడ్ కాపీ చేసుకుందాం. సారీ, ఎగ్జాక్ట్లీ ఒక్క నిమిషం అండి. ఇది ఇక్కడికి వెళ్ళి కాకుండా మన ఫామ్ హౌస్ రౌండ్ తిరిగి వెళ్ళిందండి. రౌండ్ తిరిగి వెళ్ళింది కాబట్టి 38 kilometers చూపిస్తుంది. కాకపోతే మనం ఇట్లా వెళ్ళొచ్చు, ఇలా వెళ్తే ఇంకా ఈజీగా ఉంటుంది. మనం గూగుల్లో మాత్రం అది రౌండ్ తిరిగి చూపిస్తుంది. మనం ఇట్లా షార్ట్కట్లో ఇట్లా ఈ రకంగా ఇట్లా షార్ట్కట్లో వెళ్ళినా కానీ 36 kilometers అవుతుంది. ఇది ప్రాపర్టీ వచ్చేసి. ఎందుకంటే రోడ్కి వెళ్ళి మనకి ఇక్కడ ఇది దగ్గర ఉంటుంది. ఇట్లకెళ్ళి ఇక్కడ వరకు రోడ్ ఉంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు రోడ్ ఉంది. జగదేవ్పూర్ కిందికి వస్తుంది అంట ఇది. ఈ ప్రాపర్టీ అండి కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే అండి. మనకు కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే వచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఓన్లీ 1 ఎకరా మనకు 60 లక్షల రూపాయలు మాత్రం అవుతుంది. ఇది ఓన్లీ 1 ఎకరా ల్యాండ్ అండి. మనకు డైరెక్ట్ రైతు ఫోన్ చేశాడు. మన యూట్యూబ్ ఛానల్లో చూసి డైరెక్ట్ రైతు ఫోన్ చేశాడు. రైతుకు చాలా అర్జెంట్ అవసరం ఉండి చాలా తక్కువ రేట్లు అమ్ముతున్నారు. ఎందుకంటే ఆ రేట్లో అక్కడ అసలు దొరకవండి. ఎందుకంటే మినిమం 1 కోటి పైన ఉంది కానీ 1 కోటి లోపలైతే లేదు. ఎంత సెకండ్ బిట్ అయినా 1 కోటి రూపాయలు, మినిమం 1 కోటి రూపాయలు ఉంది. 1 కోటి రూపాయలు అయితే లేదు. మన 60 లక్షల రూపాయలు మాత్రమే. ఇంకొకటి అండి గుర్తుపెట్టుకోండి, ఈ ఛాన్స్ ప్రాపర్టీ ఓన్లీ 30 days లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎక్కువ టైం పెట్టుకోవడానికి లేదు. 30 days లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే ఈ ప్రాపర్టీ అనేది దక్కుతుంది. ఎవరైనా డబ్బులు ఉండి ఛాన్స్ ప్రాపర్టీ గురించి వెతుకుతే మాత్రం ఇది బెస్ట్ ప్రాపర్టీ అని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ నెంబర్ ఫోన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ గంట సింబల్ నొక్కండి. ఏదైనా ఉంటే మళ్ళీ మాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.